వంట చేసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోయినా కూడా అబ్బా ఈరోజు మనస్ఫూర్తిగా ఫుడ్ లాగిచ్చేసాను అన్న ఫీలింగ్ మీకు రావాలి అంటే తప్పకుండా బొంబాయి చట్నీ వండాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా బొంబాయి చట్నీని తక్కువ సమయంలో రుచికరంగా ఎలా వండాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు అద్భుతహ. ఈ చట్నీ తయారు చేయడానికి ముందుగా మనకి ఒక ఉడకబెట్టుకున్నటువంటి తొక్క తీసేసినటువంటి ఆలుగడ్డ అవసరం. అంతేకాకుండా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 నుంచి 2 స్పూన్ల వరకు శనగపిండి అవసరం అవుతుంది. ఈ శనగపిండి ఎలా వాడుకోవాలో చేసేటప్పుడు చెప్తాను. ఎలాగో ఆలూని బాయిల్ చేసుకున్నాం కాబట్టి అదే కుక్కర్లో నేను 2-3 స్పూన్ల వరకు నూనెని వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయల్ని వేసి అవి మగ్గడానికని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఈ 2 స్పూన్ల శనగపిండిలో వాటర్ని పోసి ఇలా చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డను కూడా వేసి బాగా కలుపుకొని దాంట్లో తగినంత నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళ క్వాంటిటీ అనేది మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఆలుగడ్డ తినేటప్పుడు పంటి కింద పడడం ఇష్టం లేకపోతే మీరు ఫుల్గా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచేయండి. మీకు అల్లం పలుకులు ఇష్టమైతే వాటిని కూడా పోపులో కొంచెం యాడ్ చేసుకోండి, అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడైతే ఒక చిటికెడు కానీ 1/2 స్పూన్ వరకు కానీ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మనం కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఇలా శనగపిండి మిశ్రమం వేసి కలుపుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టే ప్రమాదం అయితే ఉంది. లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల తర్వాత ఈ గ్రేవీని గమనించినట్లయితే బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక 5-6 మిరియాలని తీసుకొని బాగా పౌడర్ని చేసి ఈ కర్రీలో వేసి బాగా కలపండి. ఇంకా రుచి కోసం స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసంని యాడ్ చేసుకోండి. ఈ చట్నీని దోశలోకి, ఇడ్లీలోకి, అప్పుడే పొంగుతున్నటువంటి పూరీలోకి ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది.